అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వీడియోలో హెర్బాలైఫ్ న్యూట్రిషన్ వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ లోని మేజర్ రోల్ అయిన షేక్ ని హెల్తీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం। అలాగే ఈ షేక్ ని తీసుకోవడం వల్ల మనం ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ని వెయిట్ లాస్ లో మంచి రిజల్ట్ ని పొందుతామో కూడా డిస్కస్ చేసుకుందాం। ఫార్ములా 1 షేక్ మేడ్ ప్రోటీన్ పౌడర్, ఈ మూడింటితో మనం ఇప్పుడు షేక్ ని ప్రిపేర్ చేసుకోవాలి। అయితే వీటితో పాటుగా ఎఫ్రెష్ ని కూడా కలుపుకొని హెర్బాలైఫ్ న్యూట్రిషన్ లో బేసిక్ ప్రోగ్రామ్ అంటారనమాట। ఫస్ట్ మనం వెయిట్ లాస్ కోసం హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి అన్నప్పుడు స్టార్టింగ్లో ఈ బేసిక్ ప్రోగ్రామ్తో మనకి డైట్ ప్లాన్ అనేది స్టార్ట్ చేస్తారు। తర్వాత ఫైనాన్షియల్గా పెట్టుకోగలిగి స్పీడ్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు వీటితో పాటుగా మంచి మంచి ఫుడ్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి, వాటిని యాడ్ చేస్తారండి। దానివల్ల మనకి వెయిట్ లాస్ స్పీడ్గా ఉంటుంది, బట్ కొంచెం కాస్ట్ అయితే అవుతుంది। బట్ షేక్ని యూజ్ చేసే మనం మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చు। మేజర్ రోల్ వెయిట్ లాస్లో ఈ షేక్సేనండి। ఇప్పుడు షేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఫార్ములా 1 తీసుకున్నాను। ఇది మ్యాంగో ఫ్లేవర్ అండి, దీనిలో ఫ్లేవర్స్ ఉంటాయి, మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ని యూజ్ చేసుకోవచ్చు। వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్తో ఒక వీడియో పోస్ట్ చేశాను, అవసరం అనిపిస్తే ఒకసారి చెక్ చేయండి। ఫార్ములా 1ని మనం 3 స్పూన్స్ తీసుకోవాలి। షేక్ని మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చు, మిక్సీలో అయితే మనం 3-4 సెకండ్స్కి మించి ఎక్కువ బ్లెండ్ చేయకూడదండి, కోంబో చేస్తుంది, అందరూ ఇష్టపడరు కదా। నేను ఇక్కడ షేక్ బాటిల్లో చేస్తాను అనమాట। 300 ml నార్మల్ వాటర్ తీసుకున్నాను, మీకు ఇష్టమైతే దీంట్లో ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఈ షేక్స్ చాలా టేస్టీగా ఉంటాయండి। మనం న్యూట్రిషన్లో ఈ బేసిక్ ప్రోగ్రామ్ను ఉపయోగించి నెలకొచ్చేసి ఎలా లేదనుకున్నా 3 kgs వరకు వెయిట్ లాస్ అవ్వచ్చు। అంటే ఒక్కొక్కరి బాడీని బట్టి ఉంటుంది అనమాట, కొంతమందికి లూజ్ ఫ్యాట్ ఉంటుంది, కొంతమందికి థిక్ ఫ్యాట్ ఉంటుంది, వాళ్ళ హైట్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అనమాట బరువు తగ్గటం అనేది। షేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ షేక్ మేట్ని 1 స్పూన్ వేసుకుంటున్నానండి। నార్మల్గా అయితే 2 స్పూన్స్ వరకు షేక్ మేట్ని యూజ్ చేస్తారు, బట్ నాకు 2 స్పూన్స్ ప్రోటీన్ పౌడర్ నా కోచ్ సజెస్ట్ చేశారు కాబట్టి ఆల్రెడీ షేక్ మేట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, అందుకని చెప్పి నేను ఇక్కడ 1 స్పూన్ మాత్రమే షేక్ మేట్ని యూజ్ చేస్తున్నాను। కొంతమంది ఫైనాన్షియల్గా పెట్టుకోలేకో లేదంటే ఇంకా స్పీడ్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుని ఈ షేక్ మేట్ని స్కిప్ చేసి ఓన్లీ నార్మల్గా వాటర్తోనే షేక్ చేసుకుని తీసుకుంటారు। అయితే షేక్ మేట్తో షేక్ అనేది టేస్టీగా ఉంటుంది, దాంతోపాటుగా విటమిన్ డి, కాల్షియం కూడా ఉంటాయి, వెయిట్ లాస్ కూడా బాగుంటుందండి। సో షేక్ మేట్ని తప్పకుండా యాడ్ చేసుకోండి। నెక్స్ట్ ఇక్కడ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ అనమాట, నేను ఇక్కడ 2 స్పూన్స్ ప్రోటీన్ పౌడర్ని యూజ్ చేస్తానండి। ఇది పర్సన్కి యూజ్ చేసే విధానం అనేది మారుతుంది, ఇది మనం కోచ్ గైడ్లైన్స్లో వాడితేనే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి। అంటే మన బాడీలో చెక్ చేస్తారు కదా, వాళ్ళు ఫ్యాట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బిఎంఆర్, ఇవన్నీ కూడా చెక్ చేసి మనం ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, షేక్ మేట్ ఎలా యూజ్ చేయాలి, నెక్స్ట్ వాటర్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు। ఇక్కడ మీరు చూసారు కదా, 3 స్పూన్స్ ఫార్ములా 1 స్పూన్ షేక్ మేట్, 2 స్పూన్స్ ప్రోటీన్ పౌడర్। కొంతమందికి ఏంటంటే 3 స్పూన్స్ ఫార్ములా 1 అనేది కామన్ అనమాట, వీటితో పాటుగా 2 స్పూన్స్ షేక్ మేట్, అలాగే 1 స్పూన్ ప్రోటీన్ పౌడర్, ఇలా పర్సన్కి వాళ్ళు యూజ్ చేసే విధానం అనేది మారుతుంది। ఇలా ఒక 3-4 మినిట్స్ పాటు చక్కగా షేక్ చేస్తే షేక్ అనేది మంచిగా మిక్స్ అయిపోతుందండి। కావాలనుకుంటే దీనిలో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు, స్ట్రాబెర్రీస్ యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట। అయితే ఈ షేక్ని తీసుకుంటూ మనం కొన్ని వెయిట్ లాస్ టిప్స్ అనేవి పాటిస్తేనే మనకి బరువు అనేది స్పీడ్గా అవుతాం అనమాట। మనం ఎన్ని వెయిట్ లాస్ డైట్లు చేసినా, ఎంత మంచిగా మనం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నా, బాడీకి తగినంత వాటర్ అనేది మనం తీసుకున్నప్పుడు వెయిట్ లాస్ అనేది జరగదండి। ప్రతి 20 kgల బరువుకి 1 లీటర్ వాటర్ తప్పకుండా తీసుకోవాలి। అయితే ఇప్పుడు నేను చూపించే ఈ షేక్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రీప్లేస్మెంట్గా, నైట్కి డిన్నర్కి రీప్లేస్మెంట్గా తీసుకుంటూ మధ్యాహ్నం చక్కగా హెల్దీ మీల్ ఉండేటట్టుగా చూసుకుంటే మనం నెలకు వచ్చేసి 3-4 kgs వరకు ఈజీగా వెయిట్ లాస్ అవుతామండి। నెక్స్ట్ బరువు తగ్గడానికి 80% న్యూట్రిషన్ హెల్ప్ చేస్తే 20% ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలండి। సో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో వాకింగ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ చేయండి। యూట్యూబ్లో 7 minutes ఎక్సర్సైజెస్ అని టైప్ చేస్తే వస్తుంది అనమాట, ఆ 7 minutes ఎక్సర్సైజ్ని రోజులో మనం 2-3 times అయినా చేయగలిగితే మంచి వెయిట్ లాస్ రిజల్ట్ అనేది ఉంటుంది। మార్నింగ్ ఈవినింగ్ 2 times షేక్ తీసుకుంటూ మధ్యాహ్నం లంచ్లో హెల్దీ మీల్ ఉండేటట్టుగా చూసుకోవాలని చెప్పాను కదా, ఆ హెల్దీ మీల్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తినాలి, తినేటప్పుడు కూడా మనం ఎలాంటి టిప్స్ పాటిస్తే బరువు అనేది చక్కగా ఫాస్ట్గా తగ్గుతాము, ఇలాంటి టిప్స్ అన్నీ కూడా ముందు వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి। బరువు తగ్గాలనే ఆరాటంలో తినాలన్న కోరికను చంపేసుకుని తినటం మానేసి నీరసం తెచ్చుకోకుండా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే తక్కువ తిన్నా ఎక్కువ కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది, బాడీకి కావాల్సిన పోషకాలన్నీ ఎలా అందుతాయి,
ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ముందు ముందు వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అలాగే న్యూట్రిషన్ తీసుకుంటూ మధ్యాహ్నం కూడా హెల్దీ మీల్ తీసుకున్నా కొంతమందికి మధ్యలో ఆకలి అనిపిస్తుంది. ఆ టైంలో కూడా మనం ఏం తీసుకోవాలి, లో క్యాలరీలో మనకి డైట్ అనేది ఎలా ఉండాలి అనేది ఇలాంటి హెల్దీ వెయిట్ లాస్ టిప్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు హెల్ప్ అయ్యే విధంగానే వీడియోస్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.